సీతమ్మధార గురుద్వార్ సాత్ సంగత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దిల్షా సింగ్ ఆనంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని సిక్కు మైనారిటీ నాయకుడు సతిందర్ సింగ్ సేతి ఆరోపించారు. గురుద్వారా ఆస్తుల్లో ఆదాయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సొసైటీ పేరిట ఉన్న గురుద్వారా సత్సంగ్ ను గురుద్వారా సత్సంగ్ ట్రస్ట్ పేరిట అక్టోబర్ 2022లో రిజిస్టర్ చేసి నిధులు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. సీతమ్మధార గురుద్వారాతో పాటు సూర్యాబాగ్ లో ఉన్న గురుద్వారా ఆస్తికి సంబంధించి అద్దెల్లో స్వాహా చేస్తున్నారని అన్నారు. తన వద్ద ఈ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సిక్కు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో సొసైటీ పేరిట గురుద్వారా నిర్వహణ జరుగుతోందని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న దిల్షా సింగ్ ఆనంద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మన సీతమ్మధార గురుద్వారాలో ప్రెసిడెంట్ దిల్షా సింగ్ ఆనంద్ 2015లో ప్రెసిడెంట్ అయ్యి ఈ 10 years నుంచే మ్యానిపులేట్ చేసి ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నాడు అండ్ డబ్బులు డైవర్ట్ చేస్తున్నాడు, గబన్ చేస్తున్నాడు. ఈ అండ్ గురుద్వారా ఇన్కమ్కి గబన్ చేస్తున్నాడు. గురుద్వారా ఈజ్ మనం ఈ గురుద్వారాకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఆపోజిట్ బ్యారక్స్ అండ్ ఒకటి సీతమ్మధార. గురుద్వారా 1981లో రిజిస్టర్ అయింది. 1981లో సొసైటీ కింద రిజిస్టర్ అయింది అండ్ దాని తర్వాత అది అలాగా కంటిన్యూ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ వాజ్ మై ఫాదర్. అండ్ ఇప్పుడు ఏంటయిందంటే 2000 అండ్ 9 టెనెంట్స్ ఉన్నారు, ప్లస్ ఇది మన హుండీ కలెక్షన్స్, దాని తర్వాత అక్కడ రూమ్స్ ఉన్నాయి దాని కలెక్షన్స్, ఇంకొకటి ఏంటంటే ఈ డొనేషన్స్ ఇచ్చే స్లిప్స్, ఈ అన్ని ఇన్కమ్ గురుద్వారాకి ఉంది. ఆ ఇన్కమ్కి ఈయన సొంత అకౌంట్లో వేస్తున్నాడు. దాని ప్రూఫ్ నేను చూపిస్తాను. ఈయన ఏం చేశాడంటే ఇది 2 ప్రాపర్టీస్ది, ఇది రిజిస్టర్డ్, ఇది రిజిస్టర్డ్. ఈ 2 ప్రాపర్టీస్ గురుద్వారాకి ఉంది. దీనికి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. ఓకే సార్. దాని తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేశారు, అక్టోబర్ 22లో ఈయన ఒక సొంత ట్రస్ట్ విత్ అంటే సొంత దిల్షా సింగ్ ఆనంద్ అండ్ 12 members కన్స్పైర్ అయ్యి ఒక పర్సనల్ ట్రస్ట్ క్రియేట్ చేశాడు. దాంట్లో ఈయన మేనేజింగ్ ట్రస్టీ అండ్ ఆయన ఇది క్రియేట్ చేసి ఈయన ఏం చేశారంటే గురుద్వారా ఒక సెపరేట్గా ఈ గురుద్వారా సాత్ సంగత్ ట్రస్ట్ పేరులో ఒక అది కొత్త సొంత ట్రస్ట్, దాంట్లో ఒక అకౌంట్ స్టేట్ బ్యాంక్లో ఇప్పాడు అండ్ దాంట్లో ఇవన్నీ అకౌంట్స్ డైవర్ట్ చేస్తున్నాడు. లీజ్ డీడ్స్ కూడా ఈయన ఆల్రెడీ 9 tenantsతో లీజ్ డీడ్ చేశాడు. 9 tenantsతో లీజ్ డీడ్ చేసిన దాంట్లో క్లారిటీగా ఆయన ఏం రాస్తున్నాడు, దట్ నేను ఈ పర్టికులర్ ప్రాపర్టీస్కి ఓనర్. బట్ ఓనర్ ఎలాగ అవుతాడు, ఎందుకంటే నా దగ్గర ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఈ 2 ప్రాపర్టీస్ది. ఆల్రెడీ స్టిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురుద్వారా, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ కొత్త ఈ ట్రస్ట్. దట్ వాస్ ఆ ట్రస్ట్ ఓన్లీ పబ్లిక్కి చీట్ చేయడానికి, పబ్లిక్ మనీ డిఫ్రాడ్ చేయడానికి అండ్ గురుద్వారా ఇన్కమ్ డైవర్ట్ చేయడానికి కోసం క్రియేట్ చేశారు. దట్ ఈస్ మై ఎలిగేషన్.